గుంటూరు 23వ డివిజన్ రఘురాం నగర్లో పారిశుధ్యం పనులు మరింత క్షీణించడంతో దోమలు పెరిగిపోయి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. కుక్కల బెడద కూడా చాలా ఎక్కువగా ఉండడంతో భయంగా ఉంటుందన్నారు. 2 రోజుల క్రితం 7వ తరగతి చదువుకునే విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో ఆందోళన చెందుతున్నామన్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి తమను కాపాడాలని కోరారు. సందుకి కాలువల్లో పురుగులు బయటకు వచ్చేసేస్తున్నాయి. అసలు కాలువలు కదిలిస్తేనే ఒకటే కంపు. కుక్కలు అయితే మటుకి సందుకి కుక్కలు విపరీతంగా 10 కుక్కలు 20 కుక్కలు అట్లా ఉంటున్నాయి. మనుషులు కొత్తోళ్ళు గాని పాతోళ్ళు గాని ఎవరైనా గాని వచ్చినా కూడా ఎగబడటం కరవటం అట్లా ఇదిగా చేస్తున్నాయి. విపరీతంగా అయితే మటుకి కుక్కలు ఉన్నాయి. మాది 23వ వార్డు. మా ఇంట్లో చిన్నపిల్లలు 5గురు ఉన్నారు. మాకు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మా అమ్మ వాళ్ళు. ఈ కాలువల వల్ల జ్వరాలు మలేరియా ఇవన్నీ వస్తున్నాయి. దయచేసి ఆయన్ని పరిశుభ్రంగా చేయించాలని కోరుకుంటున్నాండి. కుక్కలు మరీ విపరీతంగా ఉన్నాయి. కుక్కల చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఈరోజు మేము ఈ పరిస్థితికి ఎందుకు వచ్చామంటే గత 2 నెలల నుంచి మాకు పారిశుద్ధ్యం అసలు పూర్తిగా లోపించింది. అంతకుముందు కొంచెం మా మనీతోటే మేము 3 రోజులకు ఒకసారి 500 అట్లా ఇచ్చి బయట వ్యక్తులను తీసుకొచ్చి ఈ రోడ్లు కానీ కాలువలు కానీ మట్టి తీపించడం ఇవన్నీ చేపిస్తా ఉన్నాము. మాకు పారిశుద్ధ్య కార్మికులు సరిగా రాకపోవటం, కాలువలు తీయకపోవటం, మట్టి పూడికలు ఉండటం అట్లాగే ఇబ్బంది పడుతున్నాము. ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో రఘురామ నగర్ ఈ పేటలో మొత్తం కూడా కాలువల్లో చెత్త చెదారం, దానివల్ల టైఫాయిడ్ జ్వరం మలేరియా ఇవన్నీ వస్తున్నాయండి. మీరు ఒకసారి ఎంక్వైరీ పెట్టినా బాగుంటుంది. అధికారులు మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ కుప్పలు తీసేస్తారు, దానికేమో తీయరు. దానివల్ల దోమలు చాలా ఇబ్బంది అవుతుంది. అంతకుముందు గతంలో మెదడు వాపు వ్యాధి వచ్చి చిన్నపిల్లలు కూడా చనిపోవటం జరిగింది. అలాగే వీధి కుక్కల వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. రాత్రి 7 సమయంలో ఒక 7th క్లాస్ చదివే పాపని కుక్క కరవటం జరిగింది. ఆ కుక్కల సమస్య బెడద ఎక్కువగా ఉంది. కుక్కల గురించి కొంచెం పట్టించుకుని మాకు ఆ కుక్కల బెడదని కొంచెం తప్పించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడున్న కొత్తగా వచ్చిన కమిషనర్ గారిని ప్రాధేయపడి అడుగుతున్నాము. మాకు పారిశుద్ధ్య కార్మికులను కొంచెం పనిచేసే వర్కర్లను పెంచండి. మా 23వ డివిజన్కి కొంచెం వ్యాధి నిరోధక శక్తి మాకు వచ్చేలాగా ఈ పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా మీరు నిర్మూలిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.